చూసినావా ఇల్లు గిదాయి బాడకాలు పని చేయరు పాట చేయరు కట్నం కట్నం అనుకుంటా అమ్మాయిలు టార్చర్ పెట్టుకుంటుంటారు. గసంటోళ్ళకు రోగల పంటలు ఎక్కితే తింటారు లేకుంటున్నారు మెల్లగా మాట్లాడిన కొద్దీ. ఆ పొల్లో చూసినావు ఎట్లా అయిందో. నీ పరిస్థితి మంచిగా లేకపోయా నువ్వు కట్నం పైసలు తెచ్చి ఏడుకల్లు ఇస్తావు. ఆల్రెడీ 2-3 సార్లు ఇచ్చినమాట. నాకు 2-3 చెప్పిర్రు. లేదు నువ్వు పెద్ద మనుషులలో పిలిపి నేను మాట్లాడతా వాడి సంగతి ఏదో చూద్దాం. ఎందుకు భయపడతారు మీరు? గట్లున్నది బావా. అరే ఆడవిల్లోళ్ళం కదా అని అన్నిటికీ నోరు మూసుకొని ఊకుంటా అంటే నెత్తి లెక్కే కూర్చుంటారు. ఆ నౌకరి పాడుగాను నౌకరి చేసింది లేదు మను లేదు. ఏం చెప్పినమంటామన్నా ఆడపిల్లలమే ఏమన్నా ఎక్కతో కొడితే మళ్ళీ అది అక్కడనే ఉండాలి దాన్ని బాధ పెడతారని అనికి మేనికి ఎంత కోపం సప్పుడే కొంటున్నాం. కానీ మొన్న వాళ్ళు ఇంటికి వరకు దాన్ని కొడితే నాకు బాధ అనిపించింది. చక్క ఇంటికి కోలుకొని వచ్చినా ఏమన్నా కానీ అని చెప్పి ఇట్లా మెడలో పడతానే గట్టినే అధికమవుతాం. మనకు బంగారు కత్త అని చెప్పి మెడ కోసుకుంటావురా. ఒకసారి గట్టిగా వినిపించి అడిపి లేకుంటే వాళ్ళు వినరు మన నెత్తి మీద ఎక్కి కూర్చుంటారు. ఇగో బావా ఇది అంత కాదు. ఇక ఆయన ముందుకు పోలేడు వెనకకు రాలేడు. ఏమనంటే చెల్లె సంసారం అని బాధపడతాడు. కానీ ఒక 2 పెద్ద